బ్రేకింగ్ చూస్తున్నారు. రైతు బంధు పథకానికి లైన్ క్లియర్ అయింది. నిధుల కొరత సమస్య తీరనుంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ కానుంది. 9,000 కోట్ల రుణాన్ని కేంద్రం మంజూరు చేసింది. 3 రోజుల్లో రాష్ట్ర ఖజానాలో దాదాపు 2,000 కోట్లు జమ కానున్నాయి. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించబోతోంది ప్రభుత్వం. ఇప్పటివరకు 21 లక్షల మంది రైతులకు సహాయం అందింది. మిగిలిన రైతులకు సంక్రాంతి తర్వాత అందించనుంది ప్రభుత్వం. రైతు బంధు సాయం కోసం ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పథకానికి సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలకు నిధులు వాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడంతో ఇక రైతులకు రైతు బంధు సాయానికి సంబంధించి లైన్ క్లియర్ అయింది. పండుగ తర్వాత మిగతా రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులు జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, పండుగ తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు రైతు బంధు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లేనా? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎన్నికల కంటే ముందుగానే రైతు బంధు సహాయం పడాల్సి ఉండే రైతులకి. సో ఎన్నికల కమిషన్ దీన్ని నిలుపుదల చేయడంతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 7వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటైంది. 9వ తారీఖు రోజున రైతు బంధు నిధుల కోసం యాజ్ గా రైతు భరోసా పేరిట వీళ్ళు ఇస్తామన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్నే అనుసరిస్తూ ఈ ఒక్కసారికి మాత్రం రైతు బంధు పేరిటనే నిధులు విడుదల చేయండి, ఎన్ని ఎకరాలున్నా కూడా అన్లిమిటెడ్. గత ప్రభుత్వం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసిందో అదే విధంగా వెళ్ళాలనేటువంటిది అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రైతు బంధు పడడం స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైనటువంటి టైంలో ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం రైతు బంధు నిధులని ఉద్యోగుల జీతాలకు మళ్లించింది, ప్రభుత్వ ఉద్యోగులకు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దానివల్ల ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు పడలేదు. కేవలం 1 ఎకరా ఉన్నటువంటి వారికి, 1.5 ఎకరం ఉన్నటువంటి వారికి కొద్ది మందికి రైతులకు పడ్డాయి. ఇంకా చాలా మంది 1 ఎకరం ఉన్న రైతులకు కూడా ఇంకా చాలా మందికి పడాల్సింది. క్షేత్రస్థాయిలో అదే ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఈ రైతు బంధు సహాయం కోసం. ఉద్యోగస్తుల కోసం అడ్జస్ట్మెంట్ చేసినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణం రూపంలో, ప్రత్యేక రుణం రూపంలో తీసుకొచ్చి మొత్తం మనం చూస్తా ఉన్నాం. 9,000 కోట్ల రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా ప్రత్యేకంగా బయట నుంచి కూడా ఇంకొక 11,000 రుణాలను తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది ప్రత్యేక సపరేట్ పక్కన పెడితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచే 9,000 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి అనుమతి పొందింది. ఆ డబ్బులు తెచ్చిన తర్వాత విడతల వారీగా రైతు బంధు అకౌంట్లలో అమౌంట్ పడిపోతుంది. అసలు గతంలో మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటరియట్లో రివ్యూ నిర్వహించి రైతు బంధు నిధులు ఇప్పటివరకు ఎంత జమ అయ్యాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎన్ని నిధులు అవసరం ఉంటాయి అనేటువంటిది రివ్యూ తీసుకున్నారు. గత సోమవారమే, అంటే ఈరోజు ఆదివారం, గత సోమవారమే రైతు బంధు నిధుల విడుదల కోసం జాప్యం జరగకుండా కొంచెం వేగవంతం చేయాలనేటువంటి ప్రకటన ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో సోమవారం నుంచే రైతు బంధు పంపిణీ వేగం చేయాలన్నారు. కొన్ని కారణాల రీత్యా ఇంతవరకు అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో అమౌంట్ సంక్రాంతి తర్వాత రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2,000 మధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 9,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఖజానాలో పడబోతోంది? దీనికి సంబంధించి చెల్లింపులు ఎప్పటి నుంచి సరిగ్గా, అంటే కరెక్ట్గా పండుగ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి ఈ చెల్లింపుల ప్రక్రియ ఉండబోతోంది? అంటే ఈ నెలాఖరులోగానే, అంటే సంక్రాంతి కంటే ముందుగా, సంక్రాంతి తర్వాత అమౌంట్ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 కోట్లు మొదటి దఫాలో 9,000 కోట్లు. ఆ 2,000 రాగానే ఇంకా 1.5 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు రైతులు ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో యాసంగి పంట కోసం, వారందరికీ ధనధన అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది, ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత 16వ తేదీన, ఈ నెల 16వ తేదీన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి వేలంపాటలో పాల్గొని 2,000 కోట్ల లోన్ ఇండిపెండెంట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి 16 తర్వాతనే డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 7,000 కోట్లకు కూడా విడతల వారీగా స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఎట్లయితే 2,000 తీసుకుంటున్నారో 9,000 కోట్ల నుంచి అట్లనే వివిధ దఫాలుగా తీసుకోవాలనేటువంటిది నిర్ణయానికి వచ్చింది. సో రైతు బంధు పథకానికి ఈ డబ్బులన్నీ కేటాయించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో 2 ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఒకటి చర్చ జరుగుతుంది ప్రభుత్వం సిమిలర్ గా, ఇటు రైతు బంధు నిధులకు సంబంధించి. సో రెండింటిపైన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రైతు పెట్టుబడి సహాయం కింద, రైతు బంధు కింద ఏదైతే డబ్బులు ఇవ్వారో దాని అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. సంక్రాంతి తర్వాత దీనిపైన ఒక క్లారిటీ రానుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రైతు బంధు పథకానికి లైన్ క్లియర్ అయింది. నిధుల కొరత సమస్య తీరబోతోంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ కాబోతుంది. దాదాపు 9,000 కోట్ల రుణాన్ని
కేంద్రం మంజూరు చేసింది. 2 రోజుల్లో రాష్ట్ర ఖజానాలో 2,000 కోట్లు జమ కానున్నాయి. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించబోతుంది ప్రభుత్వం. ఇప్పటివరకు 21 లక్షల మంది రైతులకు సహాయం అందింది. మిగిలిన రైతులకు సంక్రాంతి తర్వాత అందజేయడం జరుగుతోంది. ఇక రైతు బంధు సాయం కోసం ఇప్పటికే రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి సర్దుబాటు చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు నిధులు వాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.